ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్లోని భద్రకాళి దేవాలయంలో పూజలు చేశారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయన భద్రకాళికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజల సేవ కోసమే సీఎం జాతీయ పార్టీ స్థాపిస్తున్నారని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ బీజేపీ పాలనలో ఆర్థిక వనరులు సద్వినియోగించుకోలేకపోతున్నామని తెలిపారు. అమ్మవారికి నిత్య పూజలతో పాటు భవానీమాత అలంకారంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మక ఆలయం. చారిత్రాత్మక నేపథ్యం ఉంది. ఆనాడు కాకతీయులు కూడా మరి ఒక శుభ కార్యక్రమం చేపట్టే ముందు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించి పోయే ఆనవాళ్ళు చరిత్రకారులు కూడా అదే చెప్పడం జరిగింది. అందుకే చరిత్ర సృష్టించబోయే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి దేశ ప్రజల సంక్షేమం కోసం వారు చేపట్టే కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి అమ్మవారికి పూజలు నిర్వహించి వరాహ పురాణాంతర్గత నవదుర్గా విధానాన్ని అనుసరించి కాత్యాయని క్రమంలోను బోధాయనోక్త నవరాత్ర కల్పాన్ని అనుసరించి ధూమ్రహ దుర్గా క్రమంలోను పూజారాధనలు జరపబడ్డాయి. అమ్మవారిని భవానిగా అలంకరించడం జరిగింది. భోగే భవాని, శంకరునికి అమ్మవారు భవానీ రూపంలో సమస్తమైన భోగ్యములను ఇస్తుంది. కాబట్టి 6వ రోజు అమ్మవారిని భవానిగా అలంకరిస్తారు. అంటే ఈ రోజు అమ్మవారిని భవానీ రూపంలో దర్శించిన వాళ్ళకు సమస్తమైన భోగ భాగ్యాలు కలుగుతాయి అని తాత్పర్యం. ధూమ్రహ మనలోని అసురీ శక్తుల్ని దూరం చేసి దైవీ శక్తులను ప్రాప్తింపజేస్తుంది. కాత్యాయని పిల్లలకు కానీ మనకు కానీ ఏమన్నా పెళ్లి కాకపోతే పెళ్లి జరుగుతుంది. సలక్షణమైన